పాంప్లెట్స్ తీసుకోండి, అది బుక్స్ తీసుకొని ఇద్దరు అటువైపు ఇటువైపు పంచుకుంటారండి. ఇద్దరు ముగ్గురు విభజించబడి ఇద్దరు అటు ఇద్దరు ఇటు ఇద్దరు అటు ఇద్దరు ఇటు. పరమ సంతోషము భక్తులకి, పరమ సంతోషము భక్తులకి. యేసయ్య నామం శక్తిగల నామం, సాటిలేని నామం మధుర నామం. యేసయ్య నామం శక్తిగల నామం, సాటిలేని నామం మధుర నామం. ఇంటింటికి ఆ బుక్కులు ఇవ్వండి. నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. 2024 సంవత్సరాల క్రితం ప్రపంచానికి నడుపుడైనటువంటి యెరూషలేములోని బెత్లెహేము అనే ప్రాంతంలో కన్య మరియ గర్భాన ఈ సకల చరాచర సృష్టిని కలగచేసినటువంటి దేవాది దేవుడు, అందరికీ ప్రభువు అయినటువంటి ఆ దేవుడు మనందరినీ ప్రేమించి లోకములో ఉన్న సర్వ మానవాళిని సృష్టించి అందరినీ కూడా తన కృపా కనికరముతో ప్రేమించినటువంటి దేవాది దేవుడు ఈ లోకానికి మానవ అవతారిగా యేసుక్రీస్తు యొక్క నామాన్ని ధరించి ఈ లోకానికి రావలసి వచ్చింది. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమామయుడు. ఆయన ఎంత ప్రేమామయుడు అంటే, నీవు పాపములో కొనసాగుతూ ఉన్నప్పటికీ నిన్ను నన్ను సర్వ మానవాళిని సృష్టించినటువంటి ఆ దేవుని మాటకు లోబడకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి నిన్ను నన్ను సర్వ మానవాళిని కూడా అంతగా ప్రేమిస్తున్నటువంటి దేవుడు. ఎంత ప్రేమ అంటే, తన అమూల్యమైనటువంటి అతి శ్రేష్టమైనటువంటి ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు ఉచితంగా ధారపోసినంత ప్రేమ ఆయన మన మీద చూపిస్తా ఉన్నాడు. అందుకని ఆయనకు పేరు ప్రేమామయుడు. ఆ ప్రేమకు అవధులు లేవు. మన లోకములో ఉన్న ప్రేమలన్నిటికంటే శ్రేష్టమైన ప్రేమ యేసుక్రీస్తు యొక్క ప్రేమ. తల్లిదండ్రుల ప్రేమ కంటే, అన్నదమ్ముల ప్రేమ కంటే, అక్క చెల్లెమ్మల ప్రేమ కంటే, ఇతరుల స్నేహితుల ప్రేమ కంటే అత్యున్నతమైన ప్రేమ యేసుక్రీస్తు యొక్క ప్రేమ. అందుకని ఆయన ప్రేమామయుడు అయ్యాడు. నీకు బదులుగా నాకు బదులుగా చావలసినటువంటి మనల్ని రక్షించడం కోసం మనకు బదులుగా ఆయన శిలువలో మరణించాడు. అవును, కన్య మరియ గర్భాన స్త్రీ పురుషుల సాంగత్యము లేకుండా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా బెత్లెహేము ప్రాంతములో ఉన్నటువంటి కన్య మరియ గర్భాన దేవాది దేవుడు ఈ లోకానికి మనిషి రూపంలో వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. నిజమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతగా నీపైన నాపైన ప్రేమ చూపిస్తా ఉన్నాడు. మరి నీ బ్రతుకు ఎలా ఉంది? పాపంలో జీవిస్తూ ఉన్నావా? పాపానికి చోటిచ్చి పాపములో జోగాడుతూ నరకానికి పాత్రుడవుతూ ఉన్నావా? మానవుని ముందు 2 మార్గాలు ఉంచబడి ఉన్నాయి. ఒకటి నరకము, రెండోది పరలోకము. నరకం అనగా అక్కడ నిత్యము అగ్నిగుండమే, వేదన, అగ్ని ఆరదు, పురుగు చావదు. మనిషి చనిపోయి తన ఇష్టానుసారంగా జీవించి లోకములో మనిషి చనిపోయిన తర్వాత నరకానికి పాత్రుడవుతారు. శరీరం కాలుతూనే ఉంటది కానీ నీకు మరణం అనేది ఉండదు నరకములో. ఇది నరకము. పరలోకము అనగా నిత్యము ఆనందము, సంతోషము, సమాధానము, దేవునితో సహవాసము. ఈ 2 మార్గాల్లో ఏ మార్గం కావాలి? భూమి మీద నీ తను చాలించక ముందే, నీ బ్రతుకు చాలించక ముందే, మరణించక ముందే మేలుకోవాలి. ప్రతి నరుడు, ప్రతి మానవుడు కూడా తెలుసుకోవాలి. జీవితాన్ని వదిలిపెట్టి, నీ పాపాన్ని విడిచిపెట్టి, పాప జీవితాన్ని విసర్జించి ఇప్పుడు ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధుడు గనుక ఆయన నమ్ము, విశ్వసించు. ఆయనే దేవుడిని, రక్షకుడిని నీ హృదయంలో ఒప్పుకో, నీ యొక్క నోటితో ఒప్పుకొని ఈ వార్త వినరండే, యేసయ్యను నమ్ముకోండే. మానవ జాతి పాపము కొరకై, మానవ జాతి పాప
అమ్మల్లారో అక్కల్లారో పల్లె చెల్లెల్లారా ఓ పట్నమక్కలారా ఓ పల్లె చెల్లెల్లారా ఓ పట్నమక్కలారా బట్టలు మార్తే బ్రతుకు మారదు గుండు కొడితేనే గుణం మారదు బట్టలు మార్తే బ్రతుకు మారదు గుండు కొడితేనే గుణం మారదు బతుకు మారడం బట్టల్లో లేదు గుణం మారడం గుండెలో లేదు బతుకు మారడం బట్టల్లో లేదు గుణం మారడం గుండెలో లేదు నీ మనసు మారలన్నా నీ బుద్ధి మారలక్క నీ మనసు మారలక్క నీ బుద్ధి మారలన్నా అమ్మల్లారో అక్కల్లారో అమ్మల్లారో అక్కల్లారో ఈ వార్త వినరండే ఏసైను నమ్ముకోండే ఈ వార్త వినరండే ఏసైను నమ్ముకోండే మానవ జాతి పాపము కొరకై మానవ జాతి పాపము కొరకై కన్నీరు విడుస్తుండు ప్రభురమ్మని పిలుస్తుండు మనం చేసిన పాపాలకి తగిన ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నాం. నేను ఒక పెద్ద పాపాత్ముని. దయచేసి నా పాపాలని క్షమించండి ప్రభువా. మీరు మీ రాజ్యంలోకి ప్రవేశించినప్పుడు దయచేసి నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీతో చెప్తున్నాను, ఈ రోజు నువ్వు నాతో పాటు పరలోకంలోకి నిశ్చయంగా ప్రవేశిస్తావు. మనుషుడు పాపములను జీవిస్తున్నాడు, పాపములోనే మరణిస్తున్నాడు. పాపముని జీవితం మరణం అన్నాడు యేసు ప్రభువారు. ఈ పాపాన్ని అడిగేవారు ఎవరనగా యేసు రక్తం 10 పాపముల నుంచి పవిత్రపరచబడుతుంది. ప్రియమైన వాళ్ళారా గమనించండి, ఎవరైతే మన కొరకు రక్తం చిందించలేదు కానీ, ఏ దేవుడైతే మా కొరకు రక్తం చిందించలేదు కానీ, మరి యేసుక్రీస్తు వారు మాత్రము ఆయన రక్తాన్ని చిందించాడు ప్రజల కొరకు. ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు. ఆయన ఈ వార్త వినరండే ఏసైను నమ్ముకోండే మానవ జాతి పాపము కొరకై మానవ జాతి పాపము కొరకై కన్నీరు విడుస్తుండు ప్రభురమ్మని పిలుస్తుండు కన్నీరు విడుస్తుండు ప్రభురమ్మని పిలుస్తుండు అమ్మల్లారో అక్కల్లారో అమ్మల్లారో అక్కల్లారో ఈ వార్త వినరండే ఏసైను నమ్ముకోండే ఈ వార్త వినరండే ఏసైను నమ్ముకోండే లోకమంతటా యేసు రక్తము లోకమంతటా యేసు రక్తము ఎరువుగా జల్లిండే మరణపు ముళ్ళను విరిచిండే ఎరువుగా జల్లిండే మరణపు ముళ్ళను విరిచిండే అమ్మల్లారో అక్కల్లారో అమ్మల్లారో అక్కల్లారో పల్లె చెల్లెల్లారా ఓ పట్నమక్కలారా ఓ పల్లె చెల్లెల్లారా ఓ పట్నమక్కలారా బట్టలు మార్తే బ్రతుకు మారదు గుండు కొడితేనే గుణం మారదు బట్టలు మార్తే బ్రతుకు మారదు గుండు కొడితేనే గుణం మారదు బతుకు మారడం బట్టల్లో లేదు గుణం మారడం గుండెలో లేదు
బ్రతుకు మారడం బట్టలు లేదు, గుణం మారడం గుండెలు లేదు. నీ మనసు మారలన్నా నీ బుద్ధి మారలక్క, నీ మనసు మారలక్క నీ బుద్ధి మారలన్నా. అమ్మల్లారో అక్కల్లారో, అమ్మల్లారో అక్కల్లారో, ఈ వార్త వినరండే, ఏసైను నమ్ముకోండే. ఈ వార్త వినరండే, ఏసైను నమ్ముకోండే. మానవ జాతి పాపము కొరకై, మానవ జాతి పాపము కొరకై కన్నీరు విడుస్తుండు, ప్రభురమ్మని కొలుస్తుండు. నీవు విడువలేదయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, కాపాడెను. నీ ప్రేమే నన్ను ఆదరించెను. కాపాడెను నీ కృపయే, దాచి కాపాడెను నీ కృపయే, దాచి కాపాడెను. దేవుడు యేసును గురించిన సువార్త ప్రకటించుటకు మీ మధ్యకు వచ్చున్నాము. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు కాగా ఆయన అద్వితీయ కుమారుడిగా పుట్టినవాడు, విశ్వాసం ఉంచిన వాడు నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించారు. ఆయన అనగా మన ప్రభైన యేసుక్రీస్తు వారు. దేవుడు ప్రేమై ఉన్నాడు, అందుకని ఎంతో ప్రేమిస్తూ మార్చుకోవా. పాపములోనే బ్రతుకుతున్నట్టు చెడులు నీ దేహము, పాపములోనే మరణించినట్టు తప్పదు నరకము. పాపములోనే బ్రతుకుతున్నట్టు చెడులు నీ దేహము, తప్పదు నరకము. ఓ మానవా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో యేసు ప్రభువుని గురించి ఈ రక్షణ సువార్తను తెలియచేయడానికి మీ అందరికీ ఈ రక్షణ సువార్తను ఉచితంగా తెలియచేయడానికి మేమెంతో సంతోషిస్తూ ఉన్నాం. ఎందుకు అనగా రక్షణ సువార్త మన ఎందుకు వచ్చినప్పుడు ఇంటి రక్షణ సువార్తను మనం అందరం తెలుసుకోవాలి. ఇది రక్షణ సువార్త. ఈ రక్షణ సువార్తలో మంచి వార్త కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి మనం మంచి చేయాలని ఆలోచన కలిగి మనం అందరికీ మంచి చేయాలని చెప్తూ ఉంటాం. కనుకనే యేసు ప్రభు వారి గురించి తెలియచేయాలని మేము ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ వద్దకు వచ్చి ఉన్నాం. సో ఇక్కడ యేసు ప్రభు వారి గురించి తెలియచేయడంలో మంచి ఏముంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఆ యేసు ప్రభు వారు మా దేవుడు కాదు కదా, ఫలానా వేరే వారికి సంబంధించిన దేవుడు కదా అని అనుకుంటూ ఉంటారు. అయితే మేము ఈ మతంలోకి దిగము, మేము మారము అని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రియా సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారి గురించి తెలుసుకోవాల్సిన విషయాల్లో ఇది ఒక మతం కాదు అండి, ఇది పరలోక